హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్లోకి వచ్చినట్టయితే నా ఛానల్లో వీడియోస్ అన్నింటినీ చూడండి. అవి కనుక మీకు నచ్చినట్టయితే వాటిని లైక్ చేయండి. ఆ తర్వాత నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నేను వీడియో పెట్టగానే మీకు రావాలనుకుంటే నోటిఫికేషన్ బార్ని ఆల్లో పెట్టుకోండి. ఇంకా నా వీడియోస్ని షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. ఇక వీడియోలోకి వెళ్ళిపోతే నేనైతే సబ్వరంలో ఉన్నా అండి. సబ్వరం నుంచి అనకాపల్లి బ్లాగ్ ఈరోజు చేయబోతున్నాను. నిన్నటి బ్లాగ్ అయితే పెందుర్తి నుంచి సబ్వరం వరకు చేశాను. సో ఎవరైనా చూడకపోతే చూడండి. నేనైతే సబ్వరం ఊరు నుంచి కాకుండా డైవర్టెడ్ హైవే అవుతుంది కదండి, 6 లైన్ హైవే నుంచి వెళ్తున్నాను అండి. ఈ రూట్ నుంచి మనం వెళ్తే శీలానగర్ వెళ్ళొచ్చు. సో మీరు అక్కడ చూడొచ్చండి, నర్వ అయితే కనబడుతుంది. నర్వ ఎంత డిస్టెన్స్ అని చెప్పేసి నర్వ 10 కిలోమీటర్లు చూపిస్తుందండి. నర్వ నుంచి మనం శీలానగర్ వెళ్ళిపోవచ్చు. ఈ రూట్ నుంచి శీలానగర్ ఎలా వెళ్ళాలో కూడా ఒక వ్లాగ్ అయితే చేశానండి. అది డిస్క్రిప్షన్లో పెడతాను, చూడండి. ఇక్కడ నుంచి నేనైతే కెమెరా మారుస్తున్నాను అండి. ఐఫోన్ 10s నుంచి ఐఫోన్ 6sలోకి కెమెరా అయితే మారుతుంది. ఎందుకంటే నా ఐఫోన్ 10sలో స్టోరేజ్ తక్కువ ఉందండి. సో అందుకని చెప్పేసి ఐఫోన్ 6sతో వీడియో రికార్డ్ చేస్తున్నాను. హోప్ బాగానే వస్తుంది అనుకుంటున్నాను. వీడియో క్వాలిటీ ఎలా ఉందో కామెంట్ చేయండి. సో నేనైతే అలా వెళ్తున్నా ఫ్రెండ్స్ ఈ రూట్లో వెళ్ళిన తర్వాత మనకైతే 6 లైన్ హైవే వస్తుందండి. ఆ 6 లైన్ హైవే దగ్గర మనం టర్న్ తీసుకోవాలి. ఆ టర్న్ కూడా మీకు చూపిస్తాను ఎలా ఉండబోతుందో. అక్కడ మనకైతే చిన్న బైపాస్ ఫ్లైఓవర్ కడుతున్నారండి. సో చూస్తున్నారు కదా, ముందు కనబడుతుంది కదా చిన్న బైపాస్ ఫ్లైఓవర్, అదేనండి. అది కన్స్ట్రక్షన్ అయితే మనం స్ట్రైట్గా వెళ్తే శీలానగర్ వెళ్తాం. ఇక్కడ నుంచి రైట్ తీసుకుంటే మనం సబ్వరం అనే ఊరిని దాటేస్తామండి. అంటే ఊరు నుంచి కాకుండా ఊరు అవుట్స్కట్స్ నుంచి దాటేయచ్చు అనమాట. సో ముందు కనబడుతుంది కదండి, ఆ ఫ్లైఓవర్ వర్క్ అవుతుందండి. అంటే ప్రజెంట్ వర్క్ ఏం అవ్వట్లేదు, సగం కట్టి వదిలేశారు. అలా వర్క్స్ అయితే పెద్దగా జరగట్లేదండి, ఎందుకంటే ల్యాండ్ అక్విజిషన్ సరిగ్గా అవ్వలేదండి. సో ఇప్పుడు నేను రైట్ తిరిగాను కదా, ఆ జంక్షన్ నుంచి లెఫ్ట్కి ఒక రూట్ ఉంటుందండి. అలా ఆ రూట్ వెళ్ళి మీకు నేను వ్లాగ్లో చూపించే కదా సబ్వర్ ఎంట్రన్స్లో ఫ్లైఓవర్స్, ఆ ఫ్లైఓవర్స్తో కలుస్తాయి అన్నమాట. కానీ ఆ మిడిల్లో ల్యాండ్ అక్విజిషన్ సరిగ్గా అవ్వలేండి. అందువల్ల ఆ ఫ్లైఓవర్ అయితే లేట్ అవుతుందన్నమాట. సో ఈ ముందు చూసినట్లయితే మనకి ఫుల్గా రోడ్ అంతా బొరతో నిండిపోయిందండి. సో నేనైతే లెఫ్ట్ తీసుకొని ముందుకు వెళ్ళి ఆ ఫ్లైఓవర్ నుంచి మళ్ళీ టర్న్ తీసుకొని అలా వెళ్దాం అనుకుంటున్నాను. కానీ ఇటు కూడా రోడ్ అంత బాగోలేదు. సో ఏమవుతుందో చూద్దాం. కుదిరితే నేను కెమెరా ఆపేద్దాం అనుకున్నాను, ఆపాను. కానీ నాకైతే కెమెరా ఆన్ చేయాలనిపించిందండి. సో ఆన్ చేసి గింబుల్తో పట్టుకొని, సో చూస్తున్నారు కదా అలా పట్టుకున్నాను, అలా హ్యాండిల్ పట్టుకుని వెళ్తున్నాను అండి. ఆ ముందు మనకి చిన్న సైట్ కనిపిస్తుంది కదా, ఆ సైట్ అయితే వన్ ఆఫ్ మై సబ్స్క్రైబర్ చిన్నగారిది అండి. సో చూస్తున్నారు కదా చిన్నగారు, మీ ల్యాండ్ అయితే చూపించాను. ఇంకా బాగా చూపిద్దాం అనుకున్నాను, కానీ హ్యాండిల్ పట్టుకోవడం వల్ల చూపించలేకపోతున్నాను అండి. ఈ రూట్ అంతా మొత్తం బురద అండి, ఎందుకంటే కన్స్ట్రక్షన్ అవుతుంది కదా, దానివల్ల మొత్తం బురదగా ఉందన్నమాట. మీరే చూస్తున్నారు కదా ఎలా ఉందో. ప్లస్ దానికి తోడు వర్షం ఒకటి పడుతుందండి. ఈ వర్షం ఒకటి ఎప్పుడు పడుతుందో నాకే అర్థం కావట్లేదు. నేను వ్లాగ్ చేద్దామని వెళ్తాను, సడన్గా వర్షం పడుతుంది, తడుచుకుంటూ అనుకొచ్చేస్తున్నా. ఇలా 3 times అయిందండి నాకైతే. అందుకని చెప్పేసి మీకు కొన్ని వ్లాగ్స్ అయితే లేట్ అవుతున్నాయి చేయడం. లేకపోతే ఎప్పుడో మీకు ఆ ప్లేసెస్లో డెవలప్మెంట్ చూపించేవాడిని. ఆ ప్లేసెస్లో డెవలప్మెంట్ చాలా బాగుంటుందని చెప్పి చాలామంది చెప్పారు, సబ్స్క్రైబర్స్ కామెంట్ చేస్తున్నారు. కానీ నాకు వెళ్ళడానికి కుదరట్లేదు. సో మీకు ఇంకో చిన్న విషయం చెప్పడం మర్చిపోయానండి. అదేంటంటే ఈ వీడియో మొత్తం మీరు ఫాస్ట్ ఫార్వర్డ్లో చూస్తున్నారండి, అందుకే 16 minutesలో ఈ వీడియో చూశారు. కానీ యాక్చువల్గా నాకు వీడియో తీయడానికి మొత్తం 32 minutes పట్టిందండి. సబ్వరం నుంచి అనకాపల్లి వెళ్ళడానికి 32 minutes పట్టింది. ఫస్ట్ థింగ్ అండి, ఈ రూట్ అయితే ఎలా ఉందో మీరు చూస్తున్నారు కదా. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి నేనైతే కొంచెం స్లోగా వెళ్ళానండి, అందుకని చెప్పేసి లేట్ అయిందనమాట. టోటల్గా 32 minutes పట్టిన కొంచెం స్పీడ్గా వెళ్తే మనం 20 minutes వెళ్ళిపోవచ్చు అండి. కానీ ఈ రూట్ ఇంకా బాగా అయితే ఒక 15 minutes వెళ్ళిపోవచ్చు అనమాట. సో మనం ఈజీగా చెప్పాలంటే పెందుర్తి నుంచి అనకాపల్లి 30 minutes వెళ్ళిపోవచ్చు అండి. 30 minutes కూడా చాలా ఎక్కువ, 25 minutes అలా వెళ్ళిపోవచ్చు జాగ్రత్తగా వెళ్తే. ఇటువంటి బురదలు వచ్చినప్పుడు మనం జారిపోతామండి, జారితే మాత్రం కింద పడతాం. సో అలా ఉండకూడదంటే 2 చేతులతో హ్యాండిల్ పట్టుకోవాలండి. అందుకని చెప్పేసి నేను హ్యాండిల్ పట్టుకుంటున్నాను మధ్యలో. సో మనకైతే ఇంకా మంచి రోడ్ వస్తుందండి, జాగ్రత్తగా వెళ్ళిపోవచ్చు. సో ఇక నేనైతే మీకు మంచి వ్యూస్ని చూపిస్తాను. సో ముందు చూస్తున్నారు కదా, ఈ లెఫ్ట్ సైడ్ రూట్ అంతా అయ్యిందండి, కానీ మధ్యలోని కొంచెం ఉందన్నమాట, పెండింగ్ ఉంది. సో అందుకే ఈ రూట్ ఇంకా ఓపెన్ చేయలేదు.
ఎవరైనా ట్రాఫిక్ ప్రాబ్లమ్స్ లేకుండా హ్యాపీగా వెళ్ళిపోవాలంటే ఈ రూట్ నుంచి వచ్చేయండి, హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. ఆ లెఫ్ట్ సైడ్ కూడా మనకి బస్ స్టాప్స్ కడుతున్నట్టున్నారండి. ఈ రైట్ సైడ్లో కూడా ఉంది, అండ్ రైట్ సైడ్లో ఇంకో టెంపుల్ కూడా ఉందండి. సబ్వరం నుంచి వెళ్తే మనకి ట్రాఫిక్ జామ్ ఎక్కువ ఉంటుందండి, ఎందుకంటే ఊళ్ళో ట్రాఫిక్ కొంచెం ఎక్కువ ఉంటుందన్నమాట. అక్కడ నుంచి మనం చోడవరం కూడా వెళ్ళొచ్చు. మీకైతే తొందరలో చోడవరంలో జరిగిన డెవలప్మెంట్స్, ఇంకా చోడవరం ఊరు గురించి, ఆ దగ్గరలో జరుగుతున్న డెవలప్మెంట్స్ గురించి చూపిస్తా అండి. తర్వాత చోడవరం ఎవరైనా సబ్స్క్రైబర్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి, ఎందుకంటే వాళ్ళు నేను కలుద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే మీ ఊరు గురించి మీకే బాగా తెలుస్తుంది కాబట్టి అండి. సో మీ ఊరు గొప్పతనాన్ని మీరే చెప్పగలరు. సో చోడవరం ఉండే వాళ్ళు ఎవరైనా ఈ వీడియో గురించి చూస్తే జస్ట్ కామెంట్ చేయండి. అనుకున్నా కానండి ఈ బురద రోడ్ అయితే అవ్వలేదండి, మళ్ళీ వచ్చింది. సో ఇంకొంత జాగ్రత్తగా అయితే వెళ్ళాలండి. సో చూస్తున్నారు కదా ఈ బురద రోడ్లు ఎలా ఉన్నాయో. వర్షం పడుతున్న ఎలా ఉంటాయండి, వర్షం పడకపోతే రూట్ అయితే మనకు చాలా బాగుంటుంది. మనకి ట్రాఫిక్ని అవాయిడ్ చేస్తుందండి బాగా, సబ్వరం ఊర్లోకి వెళ్ళకుండా. సో ఇక్కడైతే మరీ దారుణంగా ఉందండి. సో మనం మళ్ళీ వెళ్ళి హైవేలో కలుస్తామండి, అక్కడ నుంచి రూట్ కూడా చాలా బాగుంటుంది. సో మీరు చూస్తున్నారు కదా, చూస్తూ ఉండండి. ఇది యాక్చువల్గా చిన్నయ్యపాలెం నుంచి అస్కపల్లి డైవర్షన్ అండి. ఇక్కడ ఒక ఫ్లైఓవర్ అయితే అవుతుందండి. రైట్కి వెళ్తే మనం సబ్వరం ఊర్లోకి వెళ్తాం, లెఫ్ట్కి వెళ్తే అస్కపల్లి వెళ్తామండి. అస్కపల్లి నుంచి మనం అలా అగ్నంపూడి వెళ్ళిపోవచ్చు అనమాట. అగ్నంపూడి వెళ్ళొచ్చు, తర్వాత మనం గోపాలపట్నం కూడా వెళ్ళిపోవచ్చు అండి. గోపాలపట్నం, నరవ, ఇంకా శీలనగర్ కూడా వెళ్ళిపోవచ్చు అండి. సో మీకైతే బోర్డు చూపిస్తాను చూడండి, అస్కపల్లి అని చెప్పేసి. సో ఇదిగోండి అస్కపల్లి, ఇదిగోండి ఇదే అస్కపల్లి ఊరండి ఆ ముందుకెళ్తే. సో మళ్ళీ నేను రిటర్న్ వచ్చేసి ఇలా ముందుకైతే వెళ్తున్నా అండి, అనకాపల్లి వైపు హైవే మీదకి కలుస్తాం అనమాట. ఈ ఫ్లైఓవర్ ఏంటంటే మనం సబ్వరం నుంచి డైవర్షన్ అవుతాం కదా, ఆ డైవర్షన్ ఫ్లైఓవర్ అండి. ఈ ఫ్లైఓవర్ దగ్గర నుంచి మనం డైవర్ట్ అయిపోతాం అనమాట. ఆ కార్ వెళ్తుంది చూసారా ముందు, అలా వెళ్తే మనం సబ్వరం ఊర్లోకి వెళ్తాం అనమాట. ఇటువైపు వెళ్తే అనకాపల్లి వెళ్తామండి. సో అనకాపల్లి వెళ్ళిపోదాం అలా. చూసారా ఫ్లైఓవర్ అయిపోయినా కూడా మళ్ళీ ఫ్లైఓవర్ స్టార్ట్ అయింది. ఈ ఫ్లైఓవర్ ఏంటంటే రోడ్ క్రాసింగ్ ఫ్లైఓవర్ అండి. ఆ రోడ్ క్రాస్ ఎందుకంటే ఆ రోడ్ని క్రాస్ చేసి వెళ్తే మనకి దేవపురం అనే టెంపుల్ కాంప్లెక్స్ వస్తుందండి. అందుకే మనకి రోడ్ ఓవర్ బ్రిడ్జ్ ఒకటి ఉంటుంది, ఇక్కడ చూపిస్తాను చూడండి మీకు. సో ఇదిగోండి ఇదే ఆ రోడ్ ఓవర్ బ్రిడ్జ్. అదిగోండి అక్కడ దేవపురం అనే ఊరు కనబడుతుంది కదా, పేరు కనబడుతుంది. సో ఇక్కడ నుంచి రైట్ తీసుకుని ముందుకు వెళ్ళి ఆ బ్రిడ్జ్ దాటిన తర్వాత మళ్ళీ సేమ్ అక్కడ సర్వీస్ రోడ్లోకి వెళ్ళాలండి. అక్కడ నుంచి ఒక 2 కిలోమీటర్స్ అలా ముందుకు వెళ్తే మనకి దేవపురం టెంపుల్ కాంప్లెక్స్కి దారి అయితే కనబడుతుందండి. ఇంకా మనకి పెద్ద బోర్డు కూడా ఉంటుంది. ముందుకు వెళ్ళాక మీకు క్లియర్గా చూపిస్తాను చూడండి. ఇక్కడ నుంచి మనం హైవేలో కలుస్తామండి. ఇక్కడ నుంచి రూట్ బాగుంటుందండి. ఇక్కడ నుంచి అనకాపల్లి వరకు రూట్ అయితే అలానే ఉంటుంది. సో మీరు చూస్తున్నారు కదా, అలా చూస్తూ ఉండండి. మీకు చెప్పే కదండి, ఆ రైట్ సైడ్ వెళ్తే దేవపురం వస్తుందని చెప్పేసి. ఈ ముందు కూడా బోర్డు ఉందండి, ఆ రైట్ సైడ్కి వెళ్తే దేవపురం అని చెప్పేసి 2 కిలోమీటర్స్ ఆడుకు వెళ్ళాలన్నమాట ఈ హైవే నుంచి. ఇక్కడ మనకి బాగా కనబడుతుంది కూడా, చూపిస్తాను చూడండి. అదిగోండి దేవపురం టెంపుల్ కాంప్లెక్స్కి దారి అటువైపు అండి. చాలా బాగుంటుందండి టెంపుల్ అయితే. నేను వ్లాగ్ చేశాను, నాకు తెలిసిన కొన్ని విషయాలు షేర్ చేసుకున్నాను. సో ఆ వ్లాగ్ చూడండి, చాలా బాగుంటుంది. డిస్క్రిప్షన్లో లింక్ పెడతానండి. సో ఇక్కడ నుంచి మనకు అనకాపల్లి 12 కిలోమీటర్స్ అండి. సో అలా జాగ్రత్తగా వెళ్ళిపోదాం అనమాట. హైవే కూడా చాలా బాగుంది కాబట్టి చక్కగా వెళ్ళిపోవచ్చండి. సో మ్యూజిక్తో అలా అలా వింటూ వెళ్ళిపోదాం. అయితే మధ్యలో ఏమైనా వస్తే మీకు ఖచ్చితంగా చెప్తానండి. మనకి లెఫ్ట్ సైడ్లో ఒక కాలేజ్ కనిపిస్తుందండి. ఆ కాలేజ్ పేరు వచ్చేసి పద్మావతి డిగ్రీ కాలేజ్ అండి. ఈ కాలేజీలో ఎవరైనా చదువుతున్నట్టయితే కింద కామెంట్ చేయండి, వాళ్ళు కనుక ఈ వీడియో చూస్తే. ఇక్కడ మనకు చిన్న డైవర్షన్ ఉంటుందండి, ఎందుకంటే ముందున టోల్ ప్లాజా కన్స్ట్రక్షన్ అవుతుందన్నమాట. అందుకని చెప్పేసి ఇక్కడ నుంచి మనకి డైవర్షన్ అయితే ఇచ్చారండి.
సో ఇక్కడ నుంచి మనకి ఆపోజిట్లో వెహికల్స్ వస్తాయి. సో ఈ టర్న్ మనం చాలా జాగ్రత్త అండి, బికాజ్ అక్కడ మనం గెస్ట్ చేయాలని వెహికల్స్ ఎప్పుడు వస్తాయని చెప్పేసి. సో రైట్ సైడ్లో అయితే మనకి టోల్ ప్లస్ కన్స్ట్రక్షన్ ఉందండి. నాకు తెలిసి డైవర్షన్ రోడ్ అయితే అయ్యిందండి, కానీ ఆ ముందు హైవే అయితే క్లోజ్ చేసింది. వర్క్ ఏదో అవుతున్నట్టుంది, అందుకే క్లోజ్ చేసినట్టున్నారు. కానీ చూద్దాం ఇంకా ముందుకెళ్తే ఏమవుతుందో ఏం తెలుస్తుందిగా మనకి ఏమైందని. సో సర్వీస్ రోడ్ కూడా బాగానే ఉందండి, చూస్తున్నారు కదా ఇంత చక్కగా ఉంది. సో జాగ్రత్తగా వెళ్ళచ్చు మనమైతే, ఇంకా చాలా కంఫర్ట్గా కూడా వెళ్ళొచ్చండి. కానీ నాకు అర్థం కాని విషయం ఒకటే, ఆ రోడ్ ఎందుకు క్లోజ్ చేశారని చెప్పి. సో చూద్దాం ముందుకు వెళ్తే మనకు తెలుస్తుంది కదా ఎందుకు క్లోజ్ చేశారని చెప్పేసి. ముందుకు వెళ్తుంటే మనకు బోర్డు కనిపిస్తుందండి. ఆ బోర్డులో ఏముందంటే లెఫ్ట్కి వెళ్తే కోడూరు వెళ్తాం, స్ట్రైట్గా వెళ్తే అనకాపల్లి వెళ్తాం. అనకాపల్లి వచ్చేసి 7 కిలోమీటర్స్ అండి. ఇక్కడ ఫ్లైఓవర్ వర్క్ అవుతుందండి. ఈ రైట్లో చూస్తున్నాం కదా, ఆ రోడ్ క్రాసింగ్ అయితే అవ్వలే అనమాట, అందుకని చెప్పేసి ఆ రోడ్ క్లోజ్ చేశారండి. ఇక్కడే చాలా ఇసుక ఉందండి, చూశారు కదా. సో ఇంకా 7 కిలోమీటర్స్ ఉందండి అనకాపల్లి అయితే. సో జాగ్రత్తగా వెళ్ళిపోదాం. ఇక్కడ నుంచి మనం మళ్ళీ హైవే ఎక్కేస్తామండి. ఆ ముందు చూసారా కారు ఇంకా లారీ వెళ్తున్నాయి. లారీ అయితే ఎలా వెళ్తుందో నాకు అర్థం కావట్లేదండి. ఆ ముందు చూస్తే ఇంకా ఫాస్ట్గా వెళ్తున్నాయి లారీలు కూడా. సో ఇక్కడ నుంచి నేనైతే హైవే ఎక్కేద్దాం అనుకుంటున్నాను. సో జాగ్రత్తగా అయితే హైవే ఎక్కేసానండి. సో ఇంకా మనం అలా అనకాపల్లి వెళ్ళిపోయానండి. మనకి ముందున ఒక బోర్డు కనబడుతుందండి. ఆ బోర్డులో ఏముందంటే లెఫ్ట్కి వెళ్తే గోపాలపురం వెళ్తామండి 3 కిలోమీటర్స్, స్ట్రైట్గా వెళ్తే అనకాపల్లి వెళ్తామండి 4 కిలోమీటర్స్. సో అనకాపల్లి ఇంకా 4 కిలోమీటర్స్ అయితే ఉందండి. ఈ లేన్ మార్కింగ్ మాయమైందంటే ఖచ్చితంగా ఇక్కడ నుంచి మన డైవర్షన్ అయితే ఉంటుందండి. సో వెయిట్ చేద్దాం డైవర్షన్ వచ్చేంత వరకు. ఇదిగోండి ఇక్కడ వర్క్ అవుతుంది అనమాట. ఇక్కడ ఫ్లైఓవర్ అవుతుంది. యాక్చువల్గా అది ఫ్లైఓవర్లో లేదు, బ్రిడ్జ్లా ఉందండి. సో బ్రిడ్జే అనుకుంటా, ఎందుకంటే అక్కడ చిన్న కాల్వలా ఉంది. ఆ కాల్వని పాస్ చేయడానికి ఆ బ్రిడ్జ్ అయితే కడుతున్నారండి. సో ఇక్కడ చూసారా, ఇంకా ఫ్లైఓవర్ అవుతుంది. ఇక్కడ నుంచి రోడ్ డైవర్ట్ అయిపోతుందండి. ఇక్కడ నుంచి అలా వెళ్ళి డబుల్ ట్రంపెట్ ఫ్లైఓవర్కి కనెక్ట్ అవుతుంది అనమాట. సో డబుల్ ట్రంపెట్ ఫ్లైఓవర్ బ్లాక్ కూడా చేశాను చూడండి. ఈ ఫ్లైఓవర్ అయితే కింద ఫుటింగ్స్ పెట్టి స్లాబ్ వేసినట్టున్నారు. సో మనం తెలుసుకోవాల్సిందంటే ఇక్కడైతే వర్క్ అయితే జరుగుతుందండి. సో ముందు కూడా అలా డైవర్టర్ రోడ్ అలా ముందుకు వెళ్ళిపోతుంది అనమాట. మనమైతే అనకాపల్లి రూట్లోకి వెళ్తున్నామండి. ఇది ముందు రోడ్ అండి. సో చూస్తున్నారు కదా ఈ రూట్ ఎలా ఉందో మీరు చూడొచ్చండి మొత్తం అంతా. ఆ ముందైతే ఆ రోడ్ అయితే మాత్రం అలా వెళ్ళిపోతుంది. ఆ రోడ్ చాలా టైం పడుతుందండి, ఖచ్చితంగా ఒక 1 year పడుతుంది వర్క్ అయితే. కానీ మొన్న జరిగిన ఇన్సిడెంట్ వల్ల వర్క్ అయితే లేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయండి. ఇక్కడ చూసారా ఫ్లైఓవర్ బ్రిడ్జ్ వచ్చిందండి. ఈ ఫ్లైఓవర్ ఎందుకంటే రైల్వే బ్రిడ్జ్ అండి. రైల్వే ట్రాక్ని దాటడానికి ఈ బ్రిడ్జ్ని అయితే కట్టారనమాట. అయితే అటు సైడ్ కూడా సేమ్ ఇలాంటి బ్రిడ్జే కడుతున్నారండి. సో అందుకోసం ఆ ఫ్లైఓవర్ అనమాట. సో ఈ ఫ్లైఓవర్ ఎక్కుతున్నాడు మాత్రం
సీన్ బాగుంటుందండి. సీనరీస్ చాలా బాగా కనబడతాయి. లెఫ్ట్ సైడ్లో చూసుకున్నా, రైట్ సైడ్లో చూసుకున్నా చాలా బాగా కనబడతాయి. రైట్లో మీకు కొబ్బరి చెట్లతో సీనరీస్ ఉంటాయి, లెఫ్ట్లో మీకు పంట పొలాలతో సీనరీస్ ఉంటాయి. చాలా బాగుంటాయండి. ఈ ఫ్లైఓవర్ దిగిన తర్వాత అలా ముందుకు వెళ్తే మనకు 3 రోడ్ జంక్షన్ వస్తుందండి. అక్కడ నుంచి లెఫ్ట్ తీసుకొని ముందుకు వెళ్తే మనం డబుల్ ట్రంపెట్ ఫ్లైఓవర్ దగ్గరికి వెళ్తాం. రైట్ తీసుకుని ముందుకు వెళ్తే అనకాపల్లి ఊర్లోకి వెళ్తామండి. మనం ఆ జంక్షన్ దగ్గరికి వచ్చామండి. ఆ కారు వెళ్తుంది చూసారు ముందు, అలా వెళ్తే అనకాపల్లి ఊర్లోకి వెళ్తాం. ఈ లెఫ్ట్కి వెళ్తే ఆ డబుల్ ట్రంపెట్ ఫ్లైఓవర్కి వెళ్తామండి. నేను హ్యాండిల్ని పట్టేసుకున్నాను అండి, అందుకని చెప్పేసి మనకి కెమెరా యాంగిల్ అయితే మారిపోయింది. సో మళ్ళీ మీకు మంచి యాంగిల్ చూపిస్తాను. సో చూడండి, బికాజ్ టర్నింగ్ అండి, ఆ టర్నింగ్లో కొంచెం జాగ్రత్తగా తిప్పాలి, అందుకని చెప్పేసి హ్యాండిల్ పట్టుకున్నాను అనమాట. సో మనం ఇంక ముందుకు వెళ్ళిపోతే మనకైతే ఆ డబుల్ ట్రంపెట్ ఫ్లేవర్ వస్తుందండి. ఆ డబుల్ ట్రంపెట్ ఫ్లేవర్ డీటెయిల్స్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఉంటాయి, చూడండి. ఆ బ్లాగ్ కూడా చాలా బాగుంటుంది. సో మీరు కనుక చూస్తే కామెంట్ చేయండి. ఈ 6 లేన్ హైవే గురించి నేను చేసిన ప్రతి వీడియోని ప్లేలిస్ట్లో పెట్టానండి. మీరు మొత్తం వీడియో చూసారంటే మీకు ఒక ఐడియాతో వస్తుంది అనమాట. ఆ ప్లేలిస్ట్ని నేను డిస్క్రిప్షన్లో పెడతానండి, మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. తర్వాత మనమైతే ఆ ఫ్లైఓవర్ దగ్గరికి వచ్చామండి. మొన్న పడిపోయింది కదా, 2 బీమ్స్ పడ్డాయి కదండి. ఆ 2 బీమ్స్ ఆ ముందు కనబడుతుంది కదా, ఆ ఫ్లైఓవర్ నుంచే పడ్డాయండి. సో నేనైతే ఇక్కడ వ్లాగ్ని ఎండ్ చేయబోతున్నాను అండి, ఎందుకంటే మనం ఫ్లైఓవర్ దగ్గరికి వచ్చాం. సో మీకైతే మొత్తం రూట్ చూపించాను అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి. ఇంకా మీరు అలా సపోర్ట్ చేస్తున్నందుకు చాలా అంటే చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ సపోర్ట్ అండి.